చావా సోషల్ మీడియాలో ఇప్పుడు పెద్ద ఎత్తున వినిపిస్తున్నటువంటి పేరు. అసలు చావా సినిమాకి ఎందుకంత క్రేజ్? విక్కీ కౌశల్ నటించాడనా, లేదంటే రష్మిక మందన నటించిందనా? ఇవన్నీ కాదు, ఛత్రపతి సంభాజీ అయినటువంటి ఒక గొప్ప పోరాట యోధుడి కథే ఈ చావా. చావా చూసిన వాళ్ళందరూ కూడా గర్వపడుతూ మీసాలు మెలేస్తూ అంతే విధంగా కన్నీళ్లతో కూడా బయటికి వస్తున్నారు. అసలు మరి చావా కథేంటి తెలుసుకుందాం. హాయ్ హలో, వెల్కమ్ టు దిశా టీవీ. ఛత్రపతి శివాజీ మరణం తర్వాత మరాఠా సామ్రాజ్యం బలహీనపడిందని, ఇక ఆ ప్రాంతాన్ని దక్కించుకోవడం పాలించడం సులభమవుతుందని మొఘల్ చక్రవర్తి ఔరంగజేబ్ భావిస్తాడన్నమాట. ఆ పాత్రలో అక్షయ్ ఖన్నా నటించారు. అయితే వారి ఆలోచనలకు ప్రతిబంధకంగా మారతాడు ఛత్రపతి సంభాజీ మహారాజ్, ఆయనే విక్కీ కౌశల్. ప్రజల నుంచి ఢిల్లీ చక్రవర్తులు దోచుకొని దాచిన కోశాగారంపై దాడి చేస్తాడు. ఈ విషయం ఔరంగజేబ్కు చేరుతుంది. దక్కన్లో బలం పుంజుకుంటున్నటువంటి సంభాజీని కట్టడి చేసేందుకే తానే స్వయంగా సైన్యంతో రంగంలోకి దిగుతాడు ఔరంగజేబ్. శక్తివంతమైన మొఘల్ సేనను సంభాజీ ఎలా ఎదుర్కొన్నాడు, ఈ క్రమంలో అతడికి ఎదురైనటువంటి పరిస్థితులేంటి, శత్రు సైన్యంతో చేతులు కలిపిన ద్రోహం చేసింది ఎవరు తెలియాలంటే ఈ సినిమా నిజంగానే చూడాల్సిందే. ఇక దేశ చరిత్రలో ఛత్రపతి శివాజీ మహారాజ్ గొప్ప పోరాట యోధుడు, అదందరికీ తెలిసిందే. ఆయన పాలన, కాలం, శత్రువుకు తలవంచని నైజం, యువతకు స్ఫూర్తిమంతం. ఆ పోరాట పటిమను కొనసాగిస్తూ మరాఠా సామ్రాజ్యాన్ని ఆయన వారసులు కొంతకాలం పరిపాలించారు. అలాంటి వారిలోనే సంభాజీ ఒకరు. ఆయన పాలనలో యుద్ధాలు, పోరాటాల నడుమ కొద్ది కాలమే సాగిన అడుగడుగున ధైర్యం, శౌర్యం, స్వాతంత్ర్యం, కాంక్ష, దేశభక్తి ఇవన్నీ కనిపిస్తాయి. సంభాజీలో ఉన్న ఆ వ్యక్తిత్వాన్నే సినిమాకు అవసరమైన సరుకుగా మార్చుకొని చావా పేరుతో తీసుకొచ్చి మంచి మార్కులే కొట్టేశారు డైరెక్టర్ లక్ష్మణ్ ఉటేకర్. చావాలో బలమైన కథ లేకపోయినా అవసరమైన ట్విస్ట్లు, పాటలు, సబ్ప్లాట్స్ జోలికి పోకుండా ఒక వార్ యాక్షన్ ఫిలింగా డైరెక్టర్ ఈ సినిమాను తీర్చిదిద్దాడు. ఢిల్లీ చక్రవర్తుల ప్రజల నుంచి దోచుకున్న నగలు, డబ్బు దాచిన కోశాగారంపై సంభాజీ దాడితో హీరో పాత్రను, అతడికున్న ధైర్య సాహసాలను చూపిస్తూ ఒక హై వోల్టేజ్ వార్ సీక్వెన్సెస్ను ప్రేక్షకులకు కథలో లీనం చేసేలా చేశారు. సినిమాలో కొన్ని సీన్స్, యాక్షన్ సీక్వెన్సెస్ ప్రేక్షకులకు మంచి థ్రిల్ ఇస్తాయి. ఆ తర్వాత నుంచి ఫస్ట్ హాఫ్ దాదాపు పొలిటికల్ డ్రామాగానే సాగుతుంది. రాజ్యం, అధికారం, పదవి కోసం సంభాజీకి వెన్నుపోటు పడవడానికి జరిగే ప్రయత్నాలన్నీ కూడా కొత్త ఛత్రపతిని అణిచేందుకు ఔరంగజేబ్ చేసే పన్నాగాలు, ఆ సీన్స్ అన్నీ కూడా ఆడియన్స్ని కనెక్ట్ అయ్యేలా చేస్తాయి. అయితే సెకండ్ హాఫ్కి పే ఆఫ్ ఇచ్చేలా బిల్డ్ చేసుకుంటూ వెళ్ళారు. సంభాజీని అంతం చేసేందుకు ఔరంగజేబ్ రంగంలోకి దిగడంతో సెకండ్ హాఫ్ పూర్తి యాక్షన్ టర్న్ తీసుకుంటుంది. మరాఠా సామ్రాజ్యాన్ని చుట్టూ ముట్టడానికి వస్తున్నటువంటి ఢిల్లీ సైన్యం పైన సంభాజీ, అతడి సేన సాగించే మెరుపు దాడులు, గెరిల్లా పోరాటాలు అవన్నీ కూడా చాలా సస్పెన్స్గా ఉంటుంది. సెకండ్ హాఫ్ మేజర్ పార్ట్ వీటిదే. అప్పటి వరకు కూడా ఛత్రపతికి విశ్వపాత్రులుగా ఉన్న వాళ్ళు చేసే నమ్మక ద్రోహంతో ఢిల్లీ సైన్యం మెరుపు దాడి చేయటం, వారిని సంభాజీ ఎదుర్కొనే సీన్స్ అన్నీ కూడా ఒళ్ళు గగురు పుడిచేస్తాయి. మరాఠా సేనలు జై భవానీ, హరిహర మహాదేవ్ అంటూ విరుచుకుపడుతుంటే థియేటర్స్లో విజిల్స్, చప్పట్లతో దద్దరిల్లిపోతున్నాయి. రోమాలు నిక్కబొడుచుకునేలా ఆ ఫైట్స్ డిజైన్ చేసిన విధానము అద్భుతంగా ఉంటుంది. తన వెంట నడిచిన వారందరూ కూడా ఒక్కొక్కరు వీరమరణం పొందుతుంటే సంభాజీతో పాటు ప్రతి ఒక్క ఆడియన్ కూడా ఎమోషనల్ అవ్వడం మాత్రం పక్కా. మొఘల్ సేనలకు చిక్కిన ఛత్రపతిని ఔరంగజేబ్ హింసించే సీన్లకు మాత్రం కన్నీలాగవు. అతడిపై ఔరంగజేబ్ సాగించే ఒక్కో ఆకృత్యానికి శత్రు సైనికులకే చివుక్కుమంటుంటే థియేటర్ ఆడియన్స్కి మాత్రం కన్నీళ్లు రాకుండా ఉంటాయా? సంభాజీ ఇంత బాధను అనుభవించాడా అని అనుకుంటాం. అన్నీ చేసిన ఔరంగజేబ్ ఒక అడుగు తగ్గి మరీ తనతో చేయి కల్పమని కోరితే నువ్వే నాతో చేయి కల్పు అంటూ సంభాజీ పలికే డైలాగ్స్ సినిమాకే హైలైట్. సో మొత్తంగా ఎక్కడ చూసినా కూడా ఇప్పుడు సోషల్ మీడియాలో చావా గురించే వినిపిస్తుంది. ఈవెన్ ఛత్రపతి శివాజీ గారి కావచ్చు, సేమ్ టైం అక్కడ సంభాజీ గారి ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా మీసాలు మెలేస్తూ అంతే విధంగా థియేటర్కి బయటకు వచ్చేటప్పుడు కన్నీళ్లతో బయటకు వస్తున్నారు. ఏదేమైనా చరిత్రలో ఉన్నటువంటి ఒక కథని, దాన్ని దాదాపు కొన్ని వందల సంవత్సరాలు ఉన్నటువంటి కథని బయటికి తీసి దాన్ని ఒక 2.5 గంటలుగా సినిమా తీయించాలంటే అదొక నిజంగా పెద్ద సాహసమైన చెప్పాలి. ఆ సాహసాన్ని నిజంగా ప్రయత్నించాలంటే డైరెక్టర్స్కి
హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. ఎందుకు అనంటే ఇక్కడ ప్రీవియస్‌గా చాలా సినిమాలు ఇలాంటివి వచ్చినాయి. బట్ ఇప్పుడున్నటువంటి జనరేషన్స్‌లో ఒక సినిమా తీయాలంటే ఈవెన్ ఒకరిని పొగడాలంటే ఇంకొకరిని తిట్టాలి. ఇవన్నీ బేస్ చేస్తూ కొన్ని వందల సంవత్సరాల చరిత్రని ఒక 2:30 గంటల్లో అది ఆడియన్‌కి మనకు కనెక్ట్ చేసే విధంగా తీశారంటే నిజంగానే గ్రేట్ అనే చెప్పాలి. అండ్ ఇంకోటి సినిమాకు సంబంధించినటువంటి సీన్స్ అందులో ఈవెన్ సినిమాటిక్‌గా కొన్ని యాడప్ట్ చేసినా కానీ ఈవెన్ ఛత్రపతి శివాజీ గారి ఫ్యాన్స్ అండ్ అక్కడ సంభాజీ గారి ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఒక మంచి చరిత్రను తెలుసుకున్న వాళ్ళం అవుతామని కూడా డెఫినెట్గా చెప్పొచ్చు. ఈవెన్ రష్మిక గారి పర్ఫార్మెన్స్ కానీ విక్కీ కౌశల్ గారి డైలాగ్స్ ఇవన్నీ కూడా అద్భుతంగా ఆకట్టుకున్నాయి. సో మరి చావా సినిమా ఇప్పుడు సోషల్ మీడియాలో ఒక ట్రెండ్ సెట్టర్గా నిలిచింది. సో ఇప్పుడు మరి దీనికి అంటే బేసిక్గా ఇప్పుడు ఛత్రపతి శివాజీ గారి జయంతి అందరికీ తెలిసిందే. సో మరి ఈ సినిమా మీద చూసిన వాళ్ళు ఇన్ కేస్ చూడని వాళ్ళు ఉంటే డెఫినెట్గా చూడండి. మరి ఈ చరిత్ర మీద మీరేమనుకుంటున్నారో కామెంట్ చేసి చెప్పండి.